శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈ వారం ఒక వీడియో ఏంటి అంటే చాలా పురాతనమైన విద్య, చాలా గొప్ప విద్య. ఈ విద్య సాధన చేసే వాళ్ళకి చాలా అనుకూలాలు జరుగుతాయి. కాకపోతే ఇది ఎవరైనా యువకులు సాధన చేస్తున్నట్టయితే ఈ విద్య నేర్చుకుని మీరు సాధన చేయండి. చాలా అద్భుతమైన మంత్రం ఇది. ఈ మంత్రం వల్ల ఏం జరుగుతుందంటే సమస్తము ఆ మనిషికి ఆధీనం అవుతాయి. సమస్తము ఆ మనిషికి అన్నీ స్వాధీనం అవుతాయి. సమస్తము ఆ మనిషికి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. అలాగే వర్చస్సు, యోగ విద్య, శక్తి, తర్వాత జనవశ్యం, దేవవశ్యం, దేవతలు వశం అవుతారు, జనం వశం అవుతారు, సంఘంలో ప్రజలు వశం అవుతారు, ప్రపంచంలో వశం అవుతుంది, జగత్తే వశం అవుద్దని చెప్పబడింది. ఇది ఒక చక్కటి మంత్రం. ఇది మంత్రశాస్త్రంలో రాయబడి ఉంది. ఇది చాలామంది చేశారు, నేను కూడా చేశాను. కొంతకాలం చేసిన దానివల్ల ఏంటంటే కొంత మంచి ఫలితాలు, చక్కటి ఫలితాలు. 100కి 100 పాళ్ళు ఏదో పెద్ద దానికి వెళతారని నేను అన్నను, కానీ గొప్ప విద్య ఇది. యువకులు కొత్తగా సాధన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మేము చేస్తున్నామండి మంత్రశాస్త్రం గురించి మంచి విషయాలు చెప్పండి గురువుగారు అని అడిగినప్పుడు ఇది ఒక విషయం నాకు తటస్థపడింది. దీని గురించి మీకు చెప్పడం ఏంటి అంటే మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా విని ఈ మంత్రం జాగ్రత్తగా నేర్చుకుని కొంతకాలం మీరు చేయండి. చేసినట్టయితే ఏం జరుగుతుందండి గురువుగారు, దీనివల్ల మాకు లాభం ఏంటంటే అన్ని లాభాలు జరుగుతాయి. ఎలాంటి లాభం కోరుకుంటే అలాంటి లాభం జరుగుతుంది. ఎలాంటి డబ్బు కావాలంటే అలాంటి డబ్బు వస్తుంది. గృహమా, ఇల్లా, వస్తువా, ధనమా, ధాన్యమా, ఐశ్వర్యమా, సిద్ధుల, ఇలా అనేక రకాలుగా దీనివల్ల ప్రయోజనం ఉంది. ఇది గొప్ప విద్య, గొప్ప మంత్రం. ఇది ప్రతి వాళ్ళు సాధన చేయొచ్చు, కానీ యువకులు సాధన చేసినట్టయితే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక వయసు దాటిపోయిన వాళ్ళకంటే యువకులకి సంబంధించిన మంత్రం ఇది. ఇది యువకులు సాధన చేయవలసిన మంత్రం. మంచి వయసులో ఉన్నవాళ్ళు, దిట్టంగా ఉన్నవాళ్ళు, కొంచెం శక్తిమంతులు సాధన చేసినట్టయితే అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే అన్ని విద్యలు అవపాసన పట్టచ్చు, అన్ని సిద్ధుల్ని పొందొచ్చు, అన్ని సుఖాలు, అన్ని సంతోషాలు కూడా కలుగుతాయి. అలాంటి మంత్రం. ఈ మంత్రం ఏంటి అంటే చెప్తున్నాను. ఓం నమో భూతనాథ్ సమస్త భువన భూతాని సాధయహుం. ఇది హిందీ మంత్రం. ఓం నమో భూతనాథ్ సమస్త భువన భూతాని సాధయహుం. ఇది హిందీలో ఉంది, మీకు తెలుగులో తర్జుమా చేసి నేను పెడతాను. మళ్ళీ మళ్ళీ వినండి, మళ్ళీ మళ్ళీ వినండి. ఎన్నిసార్లు విన్నా సరే తరగని నిధి. ఇది ఒక చక్కటి సంతోషకరమైన మంత్రం. ఇది ఒక అద్భుతమైన విద్య, ఒక అమోఘమైన విద్య. ఇలాంటి విద్యలు చాలా అరుదుగా దొరుకుతాయి. కాబట్టి ఇవి చేయండి. చాలా మంచి విద్య. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఈ మంత్రం వినండి. తెలుగులో కూడా మీకు నేను రాసి తర్జుమా చేసి పెడతాను. ప్రతి మంత్రం కూడా మీకు తర్జుమా చేసి స్వయంగా నా స్వహస్తాలతో రాసి పెడతాను. అంటే తెలుగు తప్పులు రాకూడదు, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, మంత్రం తేడా రాకూడదు. కాబట్టి మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్రం అందరూ సాధన చేయండి. చక్కటి స్థితి కలుగుతుంది, మంచి పరిస్థితి కలుగుతుంది. అంచేత మళ్ళీ చెప్తున్నాను వినండి. ఓం నమో భూతనాథ్ సమస్త భువన భూతాని సాధయహుం. 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 ఇది మంత్రం. ఈ మంత్రం మీకు తెలుగులో రాసి పెడతాను. ఈ మంత్రం ఎలా చేయాలండి, ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి. ఈ మంత్రం మీరు ఏకాంతంగా ఉండి స్థలం ఎంచుకోండి. అది ఇల్లు కావచ్చు, దేవాలయం కావచ్చు, లేకపోతే ఒక తోట కావచ్చు, లేకపోతే ఒక బంగళాలో ఏదో ఒక గెస్ట్ హౌస్ లాంటివి ఉంటాయి కొన్ని, లేదా నదీ తీరం కావచ్చు. ఒక చెట్టు కింద ప్రశాంతమైన చోటు చూసుకోండి. కొన్ని
ఒక గంట సేపు కానీ, అరగంట సేపు కానీ, ఒక పావుగంట సేపు కానీ, ఒక పావుగంట నుంచి ఒక 20 నిమిషాలు చూసుకోండి. ఈ మంత్రాన్ని ఏకలైగా చేయండి. చేసినట్టయితే అలాగా చాలా చక్కగా ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే మానవుడి జీవితంలో ఇంకా అవి వర్ణించలేము. నా జీవితంలో నేను చూసి అనుభవించి చెప్పిందే. నేను కూడా కొంతకాలం ఈ మంత్రం చేశాను. చేసిన మంత్రమే మళ్ళీ 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 చెప్తున్నాను. ఈ మంత్రం చేసి కొద్దీ ఆ మనిషిలో వర్చస్సు పెరుగుతుంది. ఒక దివ్యశక్తి మనిషిని ఆవరించి అతని చేత ఏమేమి కావాలో ఆ మనిషికి అన్నీ సమకూర్చేలా చేస్తుంది. అలాంటి అద్భుతమైన మంత్రశాస్త్రంలో ఒక చక్కటి మంత్రం ఇది. ఈ మంత్రం మళ్ళీ మీరు వినండి ఒకసారి, మళ్ళీ చెప్తాను. ఓం నమో భూతనాథు సమస్త భువన భూతాని సాదైహం. 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 ఇది హిందీలో ఉంది మంత్రం. తెలుగులో మీకు నేను చేసి తర్జుమా చేసి చెప్తాను. ఇది జాగ్రత్తగా 1కి 10 సార్లు మీరు విని మీకు నచ్చినట్టుగా దీన్ని మార్చుకుని తెలుగులో రాసుకుని మీరు ఈజీగా చేయొచ్చు. ఇదేం కఠినమైన మంత్రం కాదు. ఏమో పంక్తులు రాయబడి లేవు. ఒకే వాక్యంలో ఉంది మంత్రం. చక్కటి మంత్రం, సిద్ధ మంత్రం, సిద్ధ విద్య. ఇది ఈశ్వరుడు సంబంధించిన మంత్రం. భూతనాథుడు అంటే ఈశ్వరుడు. ఓం నమో భూతనాథ్ సమస్త భువన భూతాన్ని సాధయం అంటే, ఓ భూతనాథ, నాకు ఈ సమస్త భువనాల్లో ఉన్న జీవరాశులు, ధనము, ధాన్యం, ఐశ్వర్యము అన్నీ నాకు స్వాధీనం చెయ్యి అని దీని అర్థం. దీన్ని మీకు తెలుగులో రాసి పెడతాను. ఈ మంత్రం ప్రతిరోజు చేయండి. చేస్తూ ఉన్నట్టయితే అన్ని సిద్ధులు కలుగుతాయి. సిద్ధి కలగడమే కాదు, మీ జీవితంలో మీరే ఆశ్చర్యపోతారు. కొద్ది రోజులు చేసేటప్పటికే దీనికి మంచి స్థితి కలుగుతుంది, మంచి ప్రావీణ్యం కలుగుతుంది, మంచి ధనం కలుగుతుంది, మంచి వర్చస్సు కలుగుతుంది, మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విద్యలకు ఇది ఒక మూల సాధన లాంటిది. ఇది చేయండి. చాలా చక్కటి విద్య. ఇది చేస్తూ మీరు ఇంకా మీకు ఏమేం కావాలో అవన్నీ నిర్ణయించుకుని ఈ మంత్రం సాధన చేసి చాలామంది యువకులు సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఐశ్వర్యాలతో తులతోగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, ఈ వారం చిట్కా వైద్యం, మరొక వైద్యం సంతానానికి సంబంధించిన వైద్యం. ఆడవారికి సంతానం కలగటం లేదంటే నెలసరి అయిన 5వ రోజు నుంచి రోజుకు ఒక గింజ చొప్పున లింగదొండ గింజలు లేకపోతే శివలింగి అంటారు. ఇది శివలింగాల్లో ఉంటాయి. ఇప్పుడు అన్ని కొట్లలోనూ అమ్ముతున్నారు. ఒకవేళ మీకు లభ్యం కాకపోతే నాకు కామెంట్ పెట్టండి, నేను ఎక్కడైనా తెప్పించి మీకు ఇస్తాను. ఇది బెల్లంలో పెట్టుకు మింగాలి. అలా 7 రోజులు తినాలి. నెలసరి అయిన 5వ రోజు నుంచి 7 రోజులు తింటూ ఉన్నట్టయితే ఎటువంటి సంతాన విహీనమైన స్త్రీకైనా సరే మళ్ళీ గర్భం సరే ఈ సంతానం కలిగే అవకాశాలు 100కి 100 పాళ్ళు ఉన్నాయి. అందులో మగ సంతానమే కలుగుతుంది. అదొక విచిత్రమైన విద్య. అలాగే మగవారిలో సంతానం లేదు, స్టామినా సరిపోవటం లేదు, ఏదో కారణాల వల్ల తేడా వచ్చిందంటే బాగా ముదరదైన మామిడి చెట్టు బెరడుని తీసుకొచ్చి దాన్ని ఒక మట్టి పిడతలో నీళ్లు పోసి నానబెట్టాలి. నానబెట్టి ఆ మర్నాడు ఆ నీళ్లు వడగట్టుకుని పాలల్లో కలుపుకుని పంచదార కలుపుకుని తాగుతూ ఉండాలి. ఇలా కొన్నాళ్ళు చేసినట్టయితే మా అనుభవంలో ఇక పిల్లలు పుట్టరన్న వాళ్ళకి సంతానం కలిగింది. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ చిట్కా వైద్యం ప్రతి వాళ్ళు సాధన చేసి సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.